హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MNB వ్యూయర్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా, మీ అందరు కూడా చాలా చాలా బాగున్నారు అండ్ చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజుటి వీడియో ఏంటి అంటే, నేను షాపింగ్కి వెళ్తున్నానండి. అసలు ఇప్పుడు షాపింగ్కి ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో అసలు షాప్కి ఎందుకు వెళ్తున్నాను, ఎవరి కోసం వెళ్తున్నాను, ఏమేమి కొంటున్నాను, ఎందుకు కొంటున్నాను, సో ఈ రీజన్స్ అన్నీ మీ అందరికీ తెలియాలి అంటే వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీ అందరికి కూడా అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే నేను షాపింగ్కి వెళ్ళటానికి రెడీ అయిపోయానండి. సో రెడీ అయిపోయి ఇప్పుడు మా బాబుని కంట్రోల్ చేస్తున్నాను అనమాట. వాడు నాతో పాటు వస్తా అని ఏడుస్తుంటే సో వాడిని కొంచెం బుజ్జగించి అత్తయ్య దగ్గర వదిలిపెట్టి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇంకా వాడిని వదిలిపెట్టేసి స్టార్ట్ అయిపోయాను. సో నేను ఈవినింగ్ 6కి స్టార్ట్ అయ్యానండి. సో 6కి అయితే గుంటూరులో చాలా చాలా బాగుంది క్లైమేట్. 2 days నుంచి కూడా క్లౌడీగా ఉంది. అప్పుడప్పుడు చిన్నగా రెయిన్ పడుతూ ఉంది, బట్ ఇప్పుడైతే రెయిన్ లేదు, క్లైమేట్ బాగుంది అనేసి మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడైతే మేము గుంటూరులో RS బ్రదర్స్ షాపింగ్కి వెళ్తున్నామండి. RS బ్రదర్స్లో లేడీస్ కలెక్షన్ చాలా బాగుంటుందండి. అక్కడ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, కలెక్షన్ కూడా చాలా వెరైటీస్ మోడల్స్ ఉంటాయి అనేసి అక్కడికైతే వెళ్తున్నాం. ఫస్ట్ షాప్ అయితే అదనమాట. ఇంకా ఎన్ని షాప్స్ తిరుగుతానో తెలియదు. సో ఇప్పుడైతే నేను షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నానండి. మా ఇంటి నుంచి షాప్కి జస్ట్ ఒక 15 minutes ట్రావెల్లో అయితే మేము షాప్కి అయితే రీచ్ అయిపోతాం. ఈ షాపింగ్ మాల్ వచ్చేసి జిన్నా టవర్ సెంటర్లో ఉంటుందండి. జస్ట్ ఆపోజిట్ మనకి చందన బ్రదర్స్ కూడా ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకి ఆపోజిట్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ షాప్ అయితే మనకి 2 years అయింది ఇక్కడ పెట్టి, బట్ చందన బ్రదర్స్ అయితే 25 years పైనే అయిపోయిందండి. సో దీనికి ఆపోజిట్గానే మనకి ఇప్పుడు RS బ్రదర్స్ షాపింగ్ మాల్ అయితే పెట్టారు. చెప్పాను కదా, ఇది పెట్టేసి ఒక 2 years అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మేము ఫస్ట్ కిడ్స్ వేర్ కోసం చూస్తున్నానండి. సో కిడ్స్ వేర్కి అయితే నేను ఇప్పుడు ఆ 4th floorలో ఉంది. సో అక్కడికైతే నేను వెళ్ళిపోతున్నాను. సో కిడ్స్ కోసం నేను ఫస్ట్ ఒక పాపకి చూస్తున్నానండి, మా వదిన వాళ్ళ పాపకి. దానికోసం అయితే నేను ఒక 6 to 7 ఫ్రాక్స్ అయితే చూశాను. తన పేరు పర్ణి అనమాట. పర్ణి కోసం అది అయితే గుచ్చుకునేవి నెట్వి అసలు ప్రిఫర్ చేయదనమాట. అసలు కొన్నా కూడా వేసుకోదు. అందుకోసం దానికి సాఫ్ట్గా ఉండే క్లాత్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ట్రై చేశాను. సో నేను ఏం కొన్నాను కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. సో అందుకనేసి వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. దీనికోసం నేను ఒక 6 to 7 ఫ్రాక్స్ చూశాను, అలాగే 2 shops తిరిగాను. సో ఎట్టుకెళ్ళకైతే దానికి ఫ్రాక్ తీసేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ జైత్విక్ అని మా వదిన వాళ్ళ బాబు. సో వాడి కోసం కూడా నేను షాపింగ్ చేస్తున్నాను అనమాట. వాడికి కూడా పర్ఫెక్ట్ సైజ్ కోసం నేను 2-3 shops తిరిగాను. అండ్ అన్ని కలర్స్ కిడ్స్కి సూట్ అవ్వవు కాబట్టి చూసి జాగ్రత్తగా మంచి కలర్ చూస్ చేసుకోవటానికి దీనికి కూడా 2 shops తిరిగాను. ఒక షాప్లో అయితే నాకు కలెక్షన్ అయితే అసలు సరిగ్గా చూపించలేదండి, నాకే విసుకొచ్చేసింది అనమాట. అందుకని అక్కడ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఇంకో షాప్కి అయితే వెళ్ళాను. సో ఇంకో షాప్లో జైత్విక్కి, మా బాబుకి, సో వీళ్ళ ముగ్గురికి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఎట్టుకేళ్ళకి కిడ్స్కి అయితే షాపింగ్ అయిపోయిందండి. ఇంకా షాపింగ్ అయిపోయింది అనేసి నేను ఇంకా బిల్లింగ్ కూడా చేసేసుకొని షాప్లో నుంచి బయటకు వచ్చేసాను. బట్ కిడ్స్కి అయితే చాలా చాలా వెరైటీస్, చాలా మోడల్స్ ఉన్నాయండి. నేను చూసింగ్ బాగానే చేస్తాను అనమాట. నా సెలెక్షన్ బాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే మేము ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఇంటికి స్టార్ట్ అయిపోయేసరికల్లా మాకు నియర్లీ 8:30 దాటింది, 8:40 అయిందనమాట. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు దారిలో పానీపూరి కనిపించిందండి. సో నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ పానీపూరి తినకుండా అయితే రాను. బట్ ఇప్పుడైతే ఇంకా క్లైమేట్ చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది అనేసి ఇంకా పానీపూరి తినేసి వెళ్దామని ఆగి పానీపూరి తింటున్నా అనమాట. ఇప్పుడైతే నేను దహీ పూరి ఆర్డర్ చేశాను. దీంట్లో స్వీట్ సాస్ వేసి ఇంకా చాలా చాలా వెరైటీస్ అన్నీ కూడా వేసేసి మనకి ఒక బ్యూటిఫుల్గా రెడీ చేసి ఇస్తారు. నేనైతే దీనికి పెద్ద ఫ్యాన్ అనమాట దహీ పూరికి. సో ఈ పూరి కూడా పానీపూరి కూడా తినేసి మళ్ళీ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో
సో చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉంది. నేనైతే సెకండ్ కూడా ఆగలేను అనమాట ఈ పానీపూరి తినడానికి. ఫాస్ట్గా తినేసేసి మళ్ళీ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. బికాజ్ ఇప్పటికే 9:15 దాటిపోయింది టైము. సో ఇంటికి వెళ్ళే దారిలో మాకు సినీ ప్రైమ్ ఉంది. సో ఇక్కడైతే మహేష్ బాబు మూవీ రీసెంట్ది ఇక్కడ ఆడుతుందన్నమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళే దారిలో ఇవన్నీ కూడా ఉంటే లైటింగ్ ఉంటుంది కదా నైట్, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. షాపింగ్కి మనం వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటామో, ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు అంత నీరసంగా అంత చిరాగ్గా వస్తామన్నమాట. సో ఎట్టకేటికి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికల్లా టైం వచ్చేసి 9:15 దాటిపోయిందనమాట. 9:30 అవ్వబోతుంది. సో ఇప్పుడైతే మేము ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాము, ఎవరెవరి కోసం తీసుకున్నా, ఎలాంటి కలెక్షన్ తీసుకున్నా, వీటన్నిటిని ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తానండి. సో ఇప్పుడైతే మనం 1 by 1 చూసేద్దాం. సో వీటికన్నా ముందు నేను మొన్న మదర్స్ డే జరిగింది కదండి, అప్పుడు నేను అత్తయ్య కోసం అలాగే అమ్మ కోసం ఇద్దరికి సేమ్ శారీస్ తీసుకున్నాను. సో ఒకటి బ్లూ కలర్ అయితే ఇంకొకటి ఎల్లో షేడ్లో ఉన్న డార్క్ ఎల్లో కలర్ అనమాట. సో ఇద్దరిలో ఎవరికి ఏది నచ్చితే అదే అనమాట. ఒకరికి ఇది అది అని తీసుకోలేదు, ఏది నచ్చితే అది తీసుకుంటారని తీసుకున్నాను. ఇప్పుడైతే నేను బ్లూ కలర్ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. సో చూసారు కదా, ఇది కొంచెం నాకు షాప్లో డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూసారా, దీనికైతే మనకి కల్నేత కలర్ అని డబల్ షేడ్ కనిపిస్తుంది. ఒక సైడ్ నుంచి అయితే బ్లూ కనిపిస్తుంది, ఇంకో సైడ్ నుంచి గ్రీన్ కలర్ షేడ్ అనేది మనకు కనిపిస్తుంది. బార్డర్ వచ్చేసి కొంచెం పట్టు బార్డర్లా ఇచ్చారండి, బట్ కెమెరాకి అయితే ఇది క్యాచ్ అవ్వలేదు పట్టు. సో కింద అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అండ్ శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది అనమాట. అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి కంప్లీట్గా ఇలాగా సింపుల్గా ఉంది. సో పళ్ళు పెద్ద హడావుడిగా ఏం లేదు, చాలా సింపుల్గా క్లాసీగా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇప్పుడైతే మనం బ్లౌజ్ పీస్ చూద్దామండి. బ్లౌజ్ పీస్ అయితే కొంచెం డిజైనర్గా ఇచ్చారు. డిజైనర్ అంటే పెద్దగా ఏమీ ఉండదు, జస్ట్ చూసారా ఇట్లా ఉంటుందన్నమాట. మనకి శారీలో బుటీస్ అయితే రన్ అయ్యాయండి. ఆ సేమ్ బుటీస్ మనకి సేమ్ బ్లౌజ్లో కూడా వచ్చింది. హ్యాండ్స్ కోసం ఇట్లాగా పట్టు బోర్డర్ సేమ్ అలాగే రన్ అయింది. అది కొంచెం టెంపుల్ డిజైన్ లాగా ఉంది. సో చూసారు కదా, శారీలో ఏ బుట్టీస్ అయితే ఉన్నాయో మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే కంటిన్యూ అయితే ఇచ్చారు. మీకు కనిపిస్తుంది కదా, ఒకటి గ్రీన్ కలర్ షేడ్ అయితే ఒకటి బ్లూ కలర్ షేడింగ్. ఇది కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుందండి. అండ్ కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ వైజ్ కానీ రీజనబుల్ రేట్ కానీ అంతా నాకు బాగా నచ్చి ఇద్దరికి కూడా సేమ్ తీసుకున్నా అనమాట. సో ఇదైతే ఒకటి ఎల్లో కలర్, దీని కాస్ట్ వచ్చేసి 1250 అనమాట. సో ఒక్కొక్క శారీ వచ్చేసి 1250 ఈచ్ శారీ. ఇద్దరికి బాగుంటుంది, సేమ్గా ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకుంటారని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ణి కోసం ఒక ఫ్రాక్ తీసుకున్నానండి. సో ఈ మంత్లో దానిది బర్త్డే ఉందన్నమాట. సో మేము తన బర్త్డే కోసమని తీసుకున్నాను. సో ఇది అయితే పికాక్ గ్రీన్ కన్నా కొంచెం డార్క్ బ్లూ కలర్ అనమాట. తను చాలా వైట్గా ఉంటుంది, ఈ ఫ్రాక్లో చాలా బాగుంటుందని తీసుకున్నాను. ఈ ఫ్రాక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది చాలా లైక్ చేస్తుంది అనుకున్నా, తనకు కూడా బాగా నచ్చుతుంది అనుకున్నా. లోపలైతే ఒక షిఫాన్ లైనింగ్ ఇచ్చారు, ఆ పైన క్యాన్ ఇచ్చారు, లోపల ఇంకొక కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు. సో ఈ కాటన్ లైనింగ్ ఉండడం వల్ల పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఒక వాష్ అయితే అది ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఇట్లా క్యాన్ ఉండడం వల్ల మనకి ఫ్రాక్ అంతా కూడా డాల్కి వేసినప్పుడు ఎలా ఉంటుందో బొమ్మలాగా బుట్టలా అలా ఉంటుంది అనమాట. ఇంకొకటి అయితే కాటన్లో తీసుకున్నాను. దీనికైతే కొంచెం చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చింది. అది ఇట్లా చిన్నవి ఏమన్నా ఉంటే బాగా లైక్ చేస్తుంది, ఇష్టంగా తీసుకుంటుంది. సో అందుకని ఈ ఫ్రాక్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది, కాటన్ వేర్ బాగుంటుంది. ఇదైతే 650 అనమాట. సో రీజనబుల్గా ఉంది, బాగుంది అనేసి తీసుకున్నా. హ్యాండ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్న హ్యాండ్స్ వచ్చేసి. సో ఇదైతే సెకండ్ ఫ్రాక్. అండ్ బ్లూ కలర్ ఫ్రాక్ అయితే అది 1150 అండి. దీనికన్నా ముందు చూపించాను కదా, అదైతే 1150. ఇది వచ్చేసి 650. ఇప్పుడైతే జైత్విక్కి ఇంకొక డ్రెస్ తీసుకున్నానండి. జైత్విక్ కోసం ఇట్లాగా ఒక కోట్ ఉన్న షర్ట్ టైప్ ఒకటి తీసుకున్నాను. దీనికైతే మనకి కోట్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే ప్యాంట్ కూడా వస్తుంది.
లోపల షర్ట్ వచ్చేసి డార్క్ బ్లూ అండ్ పైన షర్ట్ వచ్చేసి లైట్ బ్లూ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 1560 అండి. సో రీజనబుల్గా ఉంది అండ్ క్లాత్ వైజ్ కూడా బాగుంది. వేసుకున్న వాడు బాగుంటాడు. వాడు కొంచెం బాగా వైట్గా ఉంటాడు. ఇద్దరు కూడా ఫెయిర్ కలర్ అనమాట. అందుకే డార్క్ కలర్స్ది తీసుకున్నాను. సో ఇదైతే కొంచెం పార్టీ వేర్ అండ్ డైలీ యూస్ కోసం టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. సో ఇవన్నమాట. సో ఇవి డైలీ యూజ్ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటారని వీటిలో 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి బొంబాయి హోజరీస్ అండ్ లాజ్వంతి షాప్స్లో తీసుకున్నా. సో ఈ 2 షాప్స్లో అయితే మనకి కిడ్స్ వేర్ చాలా బాగుంటాయండి. రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది. కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ 2 తీసుకున్నా అండ్ వాడికి వచ్చేసి టోటల్గా 3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. సో వీడికైతే షాపింగ్ ఇదనమాట. అండ్ ఈ 2 డ్రెస్సులు వచ్చేసి ఒక్కొక్కటి 330 అండి. పేరు వచ్చేసి 330 అనమాట. సో వీడికైతే ఈ 3 డ్రెస్సులు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ పన్విత్ గాడి కోసం ఈ డ్రెస్ అయితే తీసుకున్నానండి. సో పన్విత్ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఆనియన్ పీల్ కలర్లో డార్క్ కలర్ అనమాట. సో వీడికైతే షార్వానీ టైప్ అనమాట. దీనికి ప్యాంట్ వచ్చింది, అలాగే మనకి ధోతి మోడల్ కూడా ఇచ్చారు. సో పైన అయితే మనకి కోట్ మోడల్లో ఒకటి వస్తుంది, లోపల షార్వానీ మోడల్లో ఒక టాప్ అయితే వస్తుంది అనమాట. సో టోటల్గా అయితే వీడి డ్రెస్ ఇది. ఈ డ్రెస్ చాలా బాగుంది. ఈ కలర్ కూడా వీడు ఎప్పుడు వేసుకోలేదని ఈ కలర్ తీసుకున్నా అనమాట. ఈ పైన మనకి జస్ట్ ప్రింటింగే అండి, ఎట్లాంటి వర్క్ కాదు. చాలా కంఫర్ట్గా బాగుంటుందని తీసుకున్నా అనమాట. సో కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి 1650 అండి కాస్ట్. సో ఇదైతే ఒక డ్రెస్ అనమాట. అండ్ రెగ్యులర్ వేర్ కోసం ఇంకొక డ్రెస్ తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్నా అనమాట. ఇది వచ్చేసి షార్ట్ అండ్ బన్నీ. సో ఇవి కూడా లాజ్వంతి బొంబాయి హోజరీస్లోనే తీసుకున్నాను. సో నేను కిడ్స్ వేర్ డైలీ యూస్ కోసం అయితే ఈ షాప్సే తిరుగుతానండి. వాటిల్లోనే కలెక్షన్ చాలా బాగుంటుంది కిడ్స్కి. సో చూసారు కదండి, ఇవైతే నేను డ్రెస్సెస్ తీసేసుకుంది. అండ్ ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే ఈ సండే మేము మా బాబుకి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము. సో అక్షరాభ్యాసం ఎక్కడ చేపిస్తున్నామంటే బాసర్లో చేపిస్తామన్నమాట. సో ముందుగా హైదరాబాద్లో మా వదిన గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో అక్కడ ఒక డే స్టే చేసి నెక్స్ట్ మేము బాసర్ అయితే వెళ్తాం. సో ఈ మంత్లో మా పర్ని బర్త్డే ఉంది అనేసి దానికి ఫ్రాక్ తీసుకుంటూ వాళ్ళ తమ్ముడికి జైతికి కూడా డ్రెస్ తీసుకున్నాం. సో అందుకనమాట మేము షాపింగ్ చేసింది. అండ్ వీడి అక్షరాభ్యాసం అనేసి వీడికి కూడా 2-3 డ్రెస్సులు తీసుకున్నాం. సో చూసారు కదా, ఇదే అయితే షాపింగ్ అనమాట. అందుకోసం నేను బట్టలన్నీ తీసుకున్నాను. సో ఇదండి ఈ రోజుటి వీడియో అయితే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్. మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.